అండి, అందరికీ నమస్కారం. మీకు ఈ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను హనుమంతుని యొక్క శ్లోకం గురించి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. ఈ యొక్క వీడియో ద్వారా మనం హనుమంతుని యొక్క శ్లోకం గురించి తెలుసుకుందాం. మనందరము రాముని గుడికి వెళ్ళినప్పుడు కానీ హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు కానీ ప్రదర్శనలు చేస్తాం కదా. హనుమాన్కి ప్రదర్శనలు చేసే టైంలో హనుమంతుని యొక్క ఈ ఒకే ఒక్క పవర్ఫుల్ మంత్రాన్ని జపిస్తూ ప్రదర్శనలు చేసినట్లయితే మనకు ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం లభిస్తుందండి. ప్రతి ఒక్కరం కూడా మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటూ ప్రదర్శనలు చేస్తాము, లేదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ప్రదర్శనలు చేస్తాము. నేను కూడా అలాగే చేసేదాన్ని. కానీ ఈ యొక్క మంత్రం నాకు తెలిసిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ 3 లేదా 5 లేదా 9 సార్లు, మీకు ఎంత వీలైతే అన్ని సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ప్రదర్శనలు చేయండి. హనుమంతుని యొక్క ఆశీర్వచనాలని మనం పొందుతాం. అయితే ఈ యొక్క మంత్రాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. హనుమంతునికి మనము రాముని యొక్క శ్లోకాన్ని చెప్తూ ఉంటాము చాలా గుడిలలో వెళ్ళినప్పుడు. అలా వెళ్ళినప్పుడు మనం చెప్పే శ్లోకాలు, రాముని శ్లోకాలు హనుమంతుని దగ్గర చెప్పకూడదు. జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ కూడా మనం ప్రదర్శనలు చేయకూడదు. ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ మీరు ప్రదర్శనలు చేసి చూడండి. ఒక హనుమంతుని యొక్క కృపకి పాత్రులవుతారు. హనుమంతుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. మీరు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ 3 లేదా 5 లేదా 9 ఎన్ని వీలైతే అన్ని ప్రదర్శనలు చేయండి. ఈ యొక్క మంత్రాన్ని జపించండి. అప్పుడు మీకు హనుమంతుని యొక్క కృపకి పాత్రులవుతారు. మీకు హనుమంతుని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ యొక్క మంత్రము నేను చెప్తున్నాను, వినండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభాం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ యొక్క మంత్రం అండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభాం శాంతం ఆంజనేయం నమామ్యహం. థ్యాంక్ యూ. ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆంజనేయ స్వామి గుడిలో ప్రదర్శనలు చేసి చూడండి. ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది, తప్పక లభిస్తుంది. దయచేసి ప్రయత్నించండి. మీరు హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు రాముని యొక్క శ్లోకాలు చెప్పకండి. హనుమంతుని దగ్గర ప్రదర్శనలు చేస్తున్నప్పుడు జై హనుమాన్ అని కానీ జై శ్రీరామ్ అని కానీ చెప్తూ ప్రదర్శనలు చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఇలా మీరు ట్రై చేయండి. ఈ యొక్క శ్లోకాన్ని చెప్తూ మీరు మనసులో ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ లేదా బయటికి పఠిస్తూ ఈ యొక్క హనుమాన్ టెంపుల్లో మీరు ప్రదర్శనలు చేసినట్లయితే హనుమంతుని యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఆ శ్రీరాముడు కూడా మనకు ఎల్లవేళలా తోడుగా నిలవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంజనేయ స్వామి దయ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్ జై హనుమాన్.